మునుగోడు నియోజకవర్గం చండూరు మండలంలో కోమిటిరెడ్డి లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తుమ్మలపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆమె రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని కోరారు. 4 సంవత్సరాల నుండి ప్రజల కోసం, మునుగోడు అభివృద్ధి కోసం రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో చాలా సందర్భాల్లో ప్రశ్నించారని, ఇక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నాడనే నెపంతో నిధులు ఇవ్వలేదని తెలిపారు. మునుగోడును అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే రాజీనామా చేశాడని, రాజగోపాల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మన మునుగోడు అనేది ఇంతకు ముందు ఎవరికి ఏనా తెలుసా? ఎక్కడుందో ఎవరైనా చెప్పగలిగేదా? ఇంతకు ముందు ఈ చెప్పాలంటే మన సీఎం గారికి తెలుసా ఎప్పుడు మన మునుగోడు అనేది ఎక్కడుందో? ఈ వాళ్ళ రాష్ట్రం అనేది ఇప్పుడు కేటీఆర్ గారు దత్తత తీసుకుంటా అంటున్నారు, నల్గొండని సీఎం గారు దత్తత తీసుకుంటా అని మాట్లాడుతున్నారు. మన రాష్ట్రంలో ఇంతకు ముందు లేవా ఈ మునుగోడు అనేది, నల్గొండ అనేది, యాదగిరిగుట్ట అన్ని మన దగ్గరే ఉన్నాయి కదా. మరి ఇప్పటి వరకు వాళ్ళ బాధ్యతనే కదా, వాళ్ళ ప్రభుత్వమే నడిచింది కదా. మరి వాళ్ళందరూ ఇప్పటి వరకు ఏం చేసిండ్రు? ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి అని చెప్పి మేము దత్తత తీసుకుంటామని చెప్పి మీ అందరినీ ఎన్నో ప్రలోభాలు పెట్టి ఏదో చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. దయచేసి మీరందరూ ఎవరు కూడా ఈ కుటుంబ పాలన అంతం కావాలంటే మీరందరూ తప్పకుండా ఒక ఆయుధం లాగా, మన ఓటు అనేది ఒక ఆయుధం లాగా భావించి తప్పకుండా బీజేపీ పార్టీని గెలిపించుకున్నట్టయితే మనందరికీ ఈ కుటుంబ పాలన నుండి విముక్తి జరుగుతుంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మన మునుగోడు అనేది ఇంతకు ముందు ఎవరికి ఏనా తెలుసా? ఎక్కడ